వేసవిలో జీర్ణశక్తిని మెరుగుపరిచే పత్యాహారం తయారీకి కావలసిన పదార్థాలు: సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, వాము, జీలకర్ర, నల్ల జీలకర్ర, ఇంగువ పొడి, ఆవు నెయ్యి, సైంధవ లవణం. కావలసిన పదార్థాలు చూసాం కదా, ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా. చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. మనం దీనికి ఏమి స్టవ్ పెట్టుకోవడం కాచడం అంతా ఏం లేదు. ఒక బౌల్ రెడీగా పెట్టుకుందాం. ఓకే. జీర్ణశక్తిని మెరుగుపరచడానికి మనం తీసుకునే దాంట్లో మొట్టమొదటిది సొంఠి. ఇది సొంఠి జీర్ణశక్తిని మెరుగుపరచడంలో చాలా మంచి ఉపయోగపడేటువంటి మూలిక అనమాట. అయితే సొంఠిని ఏం చేయాలంటే ముందు కొంచెం వేయించేసుకోవాలి. మూకుట్లో కొంచెం నెయ్యి వేసి వేయించుకుని తర్వాత చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఈ సొంఠి చూర్ణాన్ని 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. మీరు కొలత ప్రకారం వేసుకోండి, మేము సుమారుగా వేసి చూపించుతాము. ఒక చెంచాడు సొంఠి చూర్ణాన్ని విడిగా పెట్టుకుందామా. తర్వాతది పిప్పళ్ళు కూడా సొంఠిలాగానే కొంచెం నేతిలో వేయించేసుకుని చల్లారాక పొడి చేసుకోవాలి. ఇది కూడా జీర్ణశక్తిని పెంచడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సొంఠిలాగానే ఇది కూడా 25 గ్రాములే తీసుకోవాలన్నమాట. మీరు కొలత ప్రకారం వేసుకోండి. మనం ఒక చెంచాడు ఈ పిప్పళ్ళ చూర్ణాన్ని కూడా ఇందులో వేద్దాం మనం. తర్వాత మిరియాలు కూడా 25 గ్రాములే. దీన్ని ఏం వేయించడం అది ఏం అక్కర్లేదు. ఒట్టిగా మిరియాలని మెత్తగా పొడిలాగా చేసేసుకుని 25 గ్రాముల మిరియాల పొడిని కూడా వేసుకోండి. ఒక చెంచా మిరియాల పొడి కూడా కలుపుకుందాం మనం. ఆ తర్వాత వాము జీర్ణశక్తికి ఎక్సలెంట్గా ఉపయోగపడేటువంటి మంచి పదార్థం, అందరి ఇళ్లలో ఉండేటువంటిది ఇది. ఈ వామును కూడా ఏంటంటే మూకుట్లో ఒట్టిగా వేయించాలి. దానికి నెయ్యి నూనె ఏం వేయక్కర్లా. ఒట్టిగా కొంచెం ఒక 2 నిమిషాలు వేయించేసి పొడిలాగా చేసేసుకుని ఈ వాము చూర్ణాన్ని లేదా పొడిని కూడా 25 గ్రాములు వేసుకోండి. ఒక చెంచా వాము చూర్ణం కూడా కలుపుకుందాం. తర్వాత జీలకర్ర కూడా అందరికీ వంటింట్లో ఉండేటువంటిదే. ఈ జీలకర్రను కూడా కొంచెం మూకుట్లో ఒట్టిగానే, దానిలో నెయ్యి నూనె ఏం వేయకుండా ఒట్టిగా ఒక 2 నిమిషాలు వేగనిచ్చి దాని తర్వాత కొంచెం చల్లారాక చూర్ణంలా చేసేసుకోవాలి. ఈ జీలకర్ర పొడి కూడా 25 గ్రాములు వేసుకోండి. ఒక చెంచాడు వేయమ్మా. తర్వాత నల్ల జీలకర్ర కూడా జీర్ణశక్తికి చాలా చక్కగా ఉపయోగపడేటువంటి మూలిక. దీన్ని కూడా ఏంటంటే కొంచెం మూకుట్లో వేసి కాస్తంత వేయించడమే, ఎక్కువ వేగక్కర్లేదు. ఒక 2 నిమిషాలు వేడెక్కినట్టుగా వేయించేస్తే సరిపోతుంది. దీన్ని కూడా అలాగే వేయించి పొడిలాగా చేసేసుకోవాలి. ఈ నల్ల జీలకర్ర పొడి కూడా 25 గ్రాములు వేసుకోవాలి. ఇది కూడా ఒక చెంచాడు వేద్దామా. తర్వాత ఇంగువ ఏంటంటే మనకి గట్టిగా ముక్కల్లాగా దొరుకుతున్నదైతే కనుక దాన్ని కొంచెం చిన్న ముక్కల్లాగా కొట్టేసి దాన్ని నేతిలో వేయించి పొడి చేయాలి. అలా కాక మనకి రెడీగానే ఈ ఇంగువ పొడి దొరుకుతుంది కదా, ఆ ఇంగువ పొడి అయితే ఇంకేం చేయాల్సిన పని ఏం లేదు. ఇంగువ పొడిని యాజ్ ఇట్ ఈస్గా తీసేసుకోవచ్చు. దీన్ని కూడా 25 గ్రాములు తీసుకోవాలి. ఇది కూడా ఒక చెంచాడు కలుపుకుందాం మనం. తర్వాతది సైంధవ లవణం. ఇది కూడా జీర్ణశక్తి బాగుపడడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సైంధవ లవణం మనకి గడ్డల్లాగా దొరికితే దాన్ని మెత్తటి ఉప్పులాగా చేసుకోవాలి, లేకపోతే ఉప్పు పొడిలాగా దొరికినట్టయితే దాన్నే వాడేసుకోవచ్చు. అయితే ఇది 25 గ్రాములు పూర్తిగా వేయకుండా కొంచెం తక్కువగా ఒక 20 గ్రాముల పరిమాణంలో వేసుకుంటే సరిపోతుంది. కొంచెం తక్కువగా ఈ చూర్ణాన్ని కూడా మనం అందులో కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆఖరుగా ఆవు నెయ్యి సుమారుగా ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకుని దీన్ని చూర్ణాలు కలిపి బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా ఆవు నెయ్యి కూడా అందులో వేద్దామా. ఇప్పుడు అన్నింటినీ కలిపేసి, అంటే ఆ నెయ్యితోటి పొడులన్నీ కలిసిపోతాయి అన్నమాట. ముద్దలాగా ఏం ఉండదు, అంతా పొడిలాగా అయిపోతుంది. నెయ్యి కూడా వేసినప్పుడు అది తినడానికి అనుకూలంగా ఉంటుంది, రుచి బాగుంటుంది, మనకి వేసుకుంది కూడా బాగా తేలిక అవుతుంది అనమాట. జీర్ణశక్తి కూడా ఆవు నెయ్యి బాగుంటుంది. బాగా కలిపేసి మనం కొంచెం ఉంచేస్తే
ఓకే. కొంచెం అక్కడక్కడ ముద్ర ఉన్నది కూడా విడిపోతుంది, తర్వాత అలా ఉండిపోతుంది. ఎందుకంటే ఆ నేతిని కొంచెం పీల్చుకుంటాయి ఇవన్నీ చూర్ణాలన్నీ కూడా. ఓకే. డాక్టర్ గారు ఇది కొంచెం ఉండలుగా ఉన్నా పర్వాలేదా? అది ఏంటంటే నెయ్యి వల్ల కాస్త అలా అనిపిస్తుందమ్మా. అది కొంచెం ఒక గంట అలా గడిచేటప్పటికి ఆ నెయ్యిని చూర్ణాలు అబ్జర్వ్ చేసేసుకుంటాయి. సో తర్వాత అది పొడిలాగా అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకోవచ్చు అనమాట. ఏం పర్వాలేదు, ఉంచేసుకోవచ్చు అలా. ఓకే. డాక్టర్ గారు ఇది తయారైపోయినట్లేనా? మనకి అంతా రెడీ అయిపోయినట్టే ఇది. దీన్ని ఇలాగా అంటే కొంచెం ఒక గంట గడిచాక ఒక గాజు సీసాలో పోసి టైట్గా మూత పెట్టి ఉంచేసుకోవాలి. ఓకే. మరి ఎలా తీసుకోవాలి, దేంట్లో కలిపి తీసుకోవాలి? ఇది తీసుకోవడం ఎలాగంటే, ఈ వేసవిలో ఆహారం తినేటప్పుడు వేడి అన్నంలో మొట్టమొదటి ముద్ద అన్నంలో ఇది ఒక చెంచా పొడి కలుపుకొని కొంచెం మళ్ళీ నెయ్యి కూడా కలిపి ఒక ముద్ద అన్నం తిని తర్వాత మిగతా ఆహారం తీసుకుంటున్నట్టయితే కనుక ఈ వేసవి కాలంలో జీర్ణశక్తి చక్కగా ఉండడానికి ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ పత్యాహారం చక్కగా ఉపయోగపడుతుంది.